జయ హో మాత. అమ్మచే ప్రభావితులు. రచన శ్రీ కొండమది సుబ్బారావు అన్నయ్య గారు. వ్యాసం 97. పాపల కొలువు. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. గీత 4వ అధ్యాయం 19-20 శ్లోకాలు. ఫలాసక్తి లేకుండా అన్ని కర్మలు ఆచరించడంతో పాటు జ్ఞానమనే అగ్నితో పూర్వపు వాసనల్ని నాశనం చేసుకున్న వాడిని పండితుడని పెద్దలు చెబుతారు. కర్మఫలాపేక్ష విడిచిపెట్టి నిత్యము సంతృప్తితో దేని మీద ఆధారపడకుండా కర్మలు చేసేవాడు ఏమీ చేయనివాడే అవుతాడు. అమ్మా, పాపాల కొలువు వచ్చావమ్మా. కాదు నాన్న, పాపల కొలువు వచ్చాను. ఇది అమ్మ ఒక బిడ్డ సంభాషణ. ఎవరో స్ఫురించిందా? అవును, నిజమే. ఇది అమ్మ శ్రీ కాశీనాథుని రాజగోపాలరావు గారి మధ్య నడిచిన సంభాషణ. మరలా ఎవరి కాశీనాథుని రాజగోపాలరావు అంటారా? అందులో మీ తప్పేమీ లేదు. ఆయన ఆడిటర్ గోపిగానే ప్రసిద్ధుడు. పాలకొల్లు గోపి అని కూడా అంటారండోయ్. ఈ సంభాషణ జరిగిన సందర్భం ఇది. అమ్మ గోదావరి జిల్లా పర్యటన సందర్భంగా పాలకొల్లు వచ్చింది. సహజంగా సంభాషణా చతురుడు కావటంతో గోపి అన్నయ్య పై విధంగా పాలకొల్లును పాపాల కొలువుగా చమత్కరించాడు. ఎవరిలోనూ తప్పు పట్టని, దేనిని తక్కువగా చూడని అమ్మ అందుకు అంగీకరించదు. పైగా వాక్ చమత్కృతికి లోటా? ఏ లోటు ఎరగని జగదీశ్వరి కదా అమ్మ. అందుకనే క్షణమాత్రం ఆలస్యం లేకుండా పాపాల కొలువు కాదు నాన్న, పాపల కొలువు అన్నది అమ్మ. వారు తన మొదటి అమ్మ దర్శన అనంతరం ఇలా సంభావించారు. అన్నశాలను వెలయించి అజ్ఞానం సమయించి అంతులేని తన బిడ్డలను అమృతంలో ముంచింది. శరత్ జ్యోత్స్న వలె ఉంది, క్షీరాంబుధిలా ఉంది. చిరునవ్వులు చిందిస్తూ చిన్మయిగా కూర్చుంది. అమ్మ ప్రేరణే కలము, నమ్మకమే సిర. హృదయ స్వగతముగా అనుకునేది అక్షరగతమవుతున్నది. అది మననమో మరి ధ్యానమో తెలియలేదు. కానీ మరి చేత మాత్రం ఇదే. చెప్పు సాధన అగునా ఇయ్యది అని అంటూ తనను గురించి తను ఇలా చెప్పారు. సుదీర్ఘ లౌకిక జీవితం గడిపిన నేను నాకు తెలియకుండా ఆశ్చర్యకరంగా ఒక అద్భుతమైన పరిణామానికి లోనైనాను. అసలు నా జీవితానికి ప్రారంభం నాంది అదే అనిపిస్తుంది. అంతవరకు గడిచినదంతా ఈ అనుభవం కోసమేనని స్పష్టంగా తోస్తుంది. నా ఈ అనుభవాన్ని నా సహజన్ములకు నివేదించడం బాధ్యతగా భావించి ఇలా వ్రాస్తున్నాను. ఏదైనా లోతుగా అధ్యయనం చేయటం అన్నయ్య అలవాటు. మరి ఆయన పేరు మోసిన ఆడిటర్ కదా. ఆ నిమిత్తమై అన్నయ్య 1972వ సంవత్సరంలో అమ్మ జన్మస్థలి అయిన మన్నవ వెళ్ళారు. అక్కడ అమ్మ పుట్టిన స్థలం, రాజ్యలక్ష్మి ఆలయం, అమ్మ తిరిగిన చింతలతోపు, చెరువుగట్టు అన్నీ చూశారు. స్వర్ణోత్సవ సందర్భంగా గ్రామస్తుల అభిప్రాయం తెలుసుకొని తన విశ్వాసం ద్విగుణీకృతం చేసుకున్నారు. కలియుగ యశోదమ్మ గొల్ల నాగమ్మ గారి గురించి విచారించారు. వారి విచారణలో నాగమ్మగారే కాక వారి వారసులు కూడా ఎవరూ ఇప్పుడు ఆ గ్రామంలో ఉండటం లేదని తెలుసుకున్నారు. మరో అద్భుతమైన విషయం గోపి అన్నయ్య అమ్మ మాటలలో వెలుగు చూసింది. 1956వ సంవత్సరంలో ఒక ఉత్సవంలో పాల్గొనటానికి అమ్మ మన్నవ వెళ్ళిందట. ఆ సందర్భంలో మహాసమూహం పోగైందట. అప్పుడు మనందరికీ తెలిసిన అమ్మ నుంగుబిడ్డ, జిల్లెళ్లముడి నివాసి ఆ జనసమూహాన్ని సంభాళించాడట. అంతా అది సహజంగా తీసుకున్నారట. 16 సంవత్సరాల కాలం కాలగర్భంలో కలిసిపోయింది. 16 సంవత్సరాల అనంతరం 1972వ సంవత్సరంలో అమ్మ సంభాషణల మధ్య వెల్లడించింది ఒక రహస్యం. అది ఆ రోజు అసలు రెడ్డి సుబ్బయ్య మన్నవ రానేలేదట. జిల్లెళ్లముడిలో పొలం పనులు చూసుకుంటున్నాడట. మరి ఇప్పుడు ప్రశ్న, మన్నవలో జనాన్ని సంభాళించిన ఆ రెడ్డి సుబ్బయ్య ఎవరు? ఇంకెవరు? అమ్మ అద్భుత సృష్టి. బ్రహ్మదేవుడు
కృష్ణ పరమాత్మను పరీక్షించయించి గోవులను గోపాలులను మాయం చేయగా పరమాత్మ ఆ గోవుల గోపాలుల రూపం ధరించాడట. కొంతకాలం గడిచిన పిదప వారి ప్రవర్తన బట్టి, వారిపై అందరికీ పెళ్ళుబుకుతున్న ప్రేమను బట్టి ఈ విషయం బలరామప్రభు పసిగట్టాడట. ఇక్కడ రెడ్డి సుబ్బయ్య ఇంకా కొంతకాలం ఉంటే ఎవరైనా గుర్తించేవారేమో. అయితే వారు బలరామ సదృశులు కావాలి కదా. అది సాధ్యం కాదు కనుక అమ్మే బలరాముడై 16 సంవత్సరాల అనంతరం ఈ సత్యాన్ని బహిర్గతం చేసింది. దీనికి నిమిత్తం పాలకొల్లు గోపి అన్నయ్య కావటం మహా అదృష్టం. తన రూపంలో అమ్మ వచ్చింది అంటే రెడ్డి సుబ్బయ్య ఎంత దొడ్డ సుబ్బయ్య కావాలి. మరి ఆ లీల నిరిపిన అమ్మ సాక్షాత్తు పరమేశ్వరే. శ్రీ గోపి అన్నయ్య ఎంత తాత్విక చింతనాపరుడో చూడండి. ఇవి అన్నయ్య మాటలు. ఇలా అమ్మ అందరికీ అమ్మ అవటం విశ్వమే తన సంసారం అవడానికి ఒక చిన్న సంకేతం మాత్రమే. స్వర్ణోత్సవాల సమయాన 1,00,000 మంది భోజనం చేయాలనటంలో కూడా మరో లక్ష్యం దాగుంది. ఈ పెద్ద 1,00,000 మంది ఒకే పంక్తిలో అనే దానిలో ఆంతర్యము అమ్మ చెప్పిన ఈ క్రింది వాక్యంలో మనకు వ్యక్తమవుతున్నది. ఇక్కడ అమ్మ మాట. 1,00,000 మంది పిల్లలు ఉంటే అందరికీ రహి అని పేరు పెట్టుకొని ఒక్కసారి రహి అని అందులో ఒక పిల్లవాడిని పిలిస్తే అందరూ ఒక్కసారి ఓ అని పలికితే అబ్బా అప్పుడెలా ఉంటుంది అని. ఇలా ఒకేసారి అమ్మ పిలుపుకు మనం బదులు పలకాలి. అమ్మ ఇచ్చకు మనందరం ఒకేసారి సహజంగా తెలిసి ప్రతిస్పందించాలి. ఇప్పటి ఒకే బంతి ఇదిగో ఈ మహనీయ భావి పరిణామానికి నాంది ప్రస్తావన. అలాగే ఒకే ఇచ్చకు ఎరుకతో ప్రతిస్పందించినప్పుడే ఆధ్యాత్మిక సమాజవాదము, రామరాజ్యము మించే మాతృశ్రీ మహనీయ రాజ్యము, అదే అమ్మ ఆగమన కార్యము. ఇది 1,00,000 మందికి ఏకపంక్తిన భోజనం అనేదానికి అన్నయ్య కోరుకున్న భవిష్యత్తు. ఇదంతా అమ్మ దర్శన తొలి దశ. అక్కడి నుండి అమ్మ బిడ్డలలో అగ్రగణ్యుడై అమ్మ సేవ అనే ఆకాశంలో ధృవతారగా వెలిగాడు. అన్ని అమ్మ కార్యక్రమాలలో డాక్టర్ శ్రీ ఆచంట కేశవరావు గారితో జంటగా ముందుకు నడిచాడు. అమ్మ సంపూర్ణ విశ్వాసం పొందాడు. ఏదో ఉత్సవ సందర్భంగా విరాళం వసూలు చేయడానికి కొందరు సోదరులు గోపి అన్నయ్య దగ్గరకు బయలుదేరితే అమ్మ అక్కర్లేదు, గోపి ఆ సమయానికి వచ్చి 10,000 విరాళం అంటే అప్పుడు 10 లక్షలతో సమానం, 10,000 విరాళం ఇస్తాడు అని చెప్పింది. సరిగ్గా అలాగే ఆ ఉత్సవం ప్రారంభ సమయంలో వచ్చి సరిగ్గా 10,000 విరాళం ఇచ్చాడు. బిడ్డ మనసు అమ్మకు తెలియటంలో విశేషమేమున్నది? గోపి అన్నయ్య మహాభోళా మనిషి. పైన ఒకటి లోన ఒకటి కాదు. ఎందరో ఆయనను బోల్తా కొట్టించేవాళ్ళు. తేడా వస్తే ఎంత వేళాకోళం ఆడతాడో, అభిమానిస్తే అంతే నెత్తిన పెట్టుకుంటాడు. రామకృష్ణ అన్నయ్యను ఉద్దేశించి గోపి అన్నయ్య వ్రాసిన ఉత్తరం చూడండి. పాలకొల్లు 12/8/1988. అన్నయ్య, ఆనాడు కాళీమాత రామకృష్ణ, ఈనాడు అమ్మ రామకృష్ణ. దక్షిణేశ్వరంలో నాడు అమ్మ వెనకాల పడి అమ్మా అమ్మ అని అహరహం అలమటించినందుకు అమ్మ నిన్ను జిల్లెలముడి తెచ్చుకొని పేరెత్తి అస్తమానం పిలిచింది. ఇది నిజం. నువ్వు చాలా ధన్యుడవు. నిదానము, ప్రశాంతత, ప్రసన్నత అనే శుభలక్షణాలు అమ్మ నీకు రంగరించిపోసింది. జిల్లెలముడిలో నీ ఉనికి ఒక తపస్సులా సాగింది. గోపి. విశ్వకుటుంబ భావన సంపూర్ణంగా గల గోపి అన్నయ్య మన జ్ఞాపకాలలో చిరంజీవి. జయహోమాత. వ్యాసం 98. అమ్మ రాజరాజేశ్వరి. మహర్షయః సప్తపూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసాజాతా ఏషాం లోక ఇమాః ప్రజాః ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సో వికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. గీత 10వ అధ్యాయం 6-7 శ్లోకాలు. సప్త మహర్షులు, సనక సనందనాది 4 ప్రాచీన మునులు, మనువులు నా సంకల్ప బలం వల్లని నా మానసపుత్రులుగా పుట్టారు. వాళ్ల నుంచే ప్రపంచంలోని ఈ ప్రజలంతా జన్మించారు. నా సృష్టి మహిమను, యోగశక్తిని యథార్థంగా ఎరిగిన వాడికి నిశ్చయంగా నిశ్చలమైన యోగసిద్ధి కలుగుతుంది. మానవుడు
తను కొలిచే వారిని కొలవాలని చూస్తాడు. అర్థం కాలేదు కదూ? మానవుడు తను కొలిచే అంటే తను పూజించే వారిని కొలవాలని అంటే వారి పరిమాణం తెలుసుకోవాలని చూస్తాడు. అర్థమైనట్లు కానట్లు ఉన్నది కదా, వివరిస్తాను ఇక్కడ. అమ్మ అంటే మనకు పూజ్యభావం కలగాలంటే పునాదేమిటి? మన అనుభూతులపై ఆధారపడలేం. ఎవరి మీద నమ్మకం లేదంటాం. నిజానికి మన మీద మనకే నమ్మకం లేదు. తోటివారి అనుభూతులే ప్రమాణంగా అనుకుంటాం. తోటివారి అనుభూతులను ప్రమాణంగా తీసుకుంటాము. మరలా తోటివారు సామాన్యులు, మేధావి వర్గం, పూజించే వర్గం. సామాన్యుల నుండి మనం తీసుకునే ప్రమాణం ఎంత ఎక్కువగా జనం అమ్మను పూజిస్తున్నారు అంటే మన విశ్వాసం అంత ఎక్కువ అవుతుంది. మరి మేధావి వర్గం అమ్మను పూజిస్తుంటే మన భక్తి ఇంకా పెరుగుతుంది. అంటే ఇదిగో శ్రీపాద గోపాలకృష్ణమూర్తి లాంటి మేధావి, వీరమాచినేని వరప్రసాదరావు గారు లాంటి వీర కమ్యూనిస్టు, దంటు రాఘవరావు గారు లాంటి శాస్త్రవేత్తలు అమ్మను నమ్ముతున్నారంటే మనము నమ్మటం బాగానే ఉన్నది అనుకుంటారు. మనం అప్పటికే పూజించే మహానుభావులు శ్రీ 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 అవధూతేంద్ర సరస్వతి స్వామీజీ, శ్రీ 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 లక్ష్మణ యతీంద్రుల వారు, శ్రీ 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 పూర్ణానంద స్వామీజీ, శ్రీ 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 లక్ష్మీకాంత యోగివర్యులు, వీరి సందర్శనం మన మీద బలమైన ముద్ర వేస్తుంది. అమ్మ రాజరాజేశ్వరి అనో లలిత అనో ఎవరు చెప్పాలి? మనంతట మనం అనుకోవడానికి అమ్మే పూర్తిగా తెలియని మనకు ఆ రాజరాజేశ్వరి, లలితాదేవి అంటే అసలే తెలియదు. కనుక రాజరాజేశ్వరి అంటే తెలుసని అప్పటికే మనం నమ్మిన వ్యక్తి చెబితే నమ్ముతాం. అట్లా ఎవరైనా ఉన్నారా? అమ్మ సాక్షాత్తు లలితాదేవని శ్రీ 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 లక్ష్మణ యతీంద్రుల వారు చెప్పారు. మరి అమ్మ రాజరాజేశ్వరి అని ప్రకటించిన పూజనీయుడు ఉన్నారా? ఎవరు? అమ్మ రాజరాజేశ్వరి అని ఒక దివ్యశక్తి ప్రేరణ నాచే పలికించింది. ఈ మాట అన్నది శ్రీ 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 లక్ష్మీకాంత యోగివర్యులు. వారు స్వయంగా వ్రాసుకున్న మాటలు చదవండి. నేను సుమారు 30 సంవత్సరములు తెలిసో తెలియకో ఏకాంతంగా శ్రీదేవి దివ్య కటాక్ష ప్రాప్తికై చేసిన సాధన ఫలితంగా కొద్దిగా అనుభవాన్ని పొందినవాడిలా ప్రథమంగా జిల్లెలముడి అమ్మను చూసినప్పుడు అమ్మలో కొన్ని దివ్యశక్తులు నాకు గోచరించాయి. అప్పుడు అమ్మ రాజరాజేశ్వరి అని ఒక దివ్యశక్తి ప్రేరణ నాచే పలికించింది. ఆనాడు నా జీవితంలో మరువరాని ఒకానొక అన్యోన్య ప్రేమాలింగ దివ్యానందభూతిని పొందాను. ఆ తర్వాత అమ్మను గురించి ఇతరులకు చెప్పవలసి వచ్చినప్పుడు, అమ్మ నామం స్మృతికి వచ్చినప్పుడు, మొదటిసారి అమ్మను చూసినప్పుడు పొందిన దివ్యానందాన్ని అనుభవించేవాడిని అని అహంకార రహితంగా, అతిశయోక్తి లేకుండా చెబుతున్నానని ఆయన వ్రాసుకున్నారు. జగత్ కుటుంబినియగు అమ్మ మనతో కలిసిమెలిసి తిరుగుతూ ఆనందించుచు నిజ ప్రేమామృత సాగరమున ఆశ్రితుల తరంగ రూపములుగా చేసి సముద్రమునకు తరంగములకు భేదము లేని స్థితినొసగి రక్షించుటచే అమ్మను జగన్మాత ఎనుట నిర్వివాదము. అమ్మ నామమును స్మరించుచు నానా గుణమయమగు విశ్వము అమ్మయేనని విశ్వసించి జాతి మత లింగాది భేదము లేక నిరహంకారులై చరించు వారికి అరణ్యమైనను స్వర్గమైనను సమానముగా తోచి అవధూత తత్వ ప్రాప్తి కలుగును. ఎంతటి యోగి అయినను అమ్మ అనుగ్రహము చేత మాత్రమే సహస్రారమున అమ్మ ఒడిచేరి ఆమె దివ్యామృత స్తన్యపానము చేయగలుగును. అట్టి మహనీయుడు అమ్మ వసగిన దివ్య దృష్టిచి ఆమె నిజరూప సందర్శన భాగ్యము పొందగలడు. అమ్మయందు నాకు కలిగిన భావాలను 1కి 10 సార్లు మననం చేసుకుని అమ్మయందు నాకు కలిగిన ప్రేమ భావాన్ని నా వలనే అందరూ అనుభవించి సుఖించాలని నా అనుభవం కొంతవరకు వెల్లడించాను. నిజానికి అమ్మ చరిత్ర వ్రాయాలని ఉన్నా కంటిచూపు సరిగా లేకపోవడం వల్ల ఆ భాగ్యానికి నేను నోచుకోలేకపోయినందుకు విచారిస్తున్నాను అని చెప్పారు. అమ్మతో వారికి గల అనుభవాలను, అమ్మకు వారికి గల అనుబంధాన్ని పరిశీలిద్దాం. అప్పుడు అమ్మకు 9 సంవత్సరాలు, అంటే 1932 ప్రాంతంలో జరిగిన సంఘటనల సమాహారం ఇది. చేబ్రోలులో ఉన్న సుబ్బాయమ్మ గారు, మరిడమ్మ తాతమ్మ గారు, గుంటూరు మల్లెల రత్తమ్మ గారి దగ్గర మంత్రోపదేశం పొందారు. సుబ్బాయమ్మ గారు చనిపోయిందని వార్త రావడంతో తాతమ్మ చేబ్రోలు వెళ్ళింది. ఆ సందర్భంలోనే ఒకరోజు రెడ్డిపాలెం కాంతయ్య గారిని దర్శించడానికి చాలామంది వెళుతుంటే తాతమ్మ, అమ్మ కూడా వెళ్ళారు. ఆ రోజు సాయంత్రం ఆనందాశ్రమంలో
కాంతయ్య గారు తంబూరా తీసుకొని నామ సంకీర్తన ప్రారంభించారు. వారి శిష్యురాలు కోటన్రాజు భాగ్యమ్మ గారు ఎన్నో పాటలు రాశారు. అమ్మ ఆ పాటలు వినడం వల్ల భాగ్యమ్మ గారంటే మంచి అభిప్రాయం ఏర్పడింది. అమ్మ ఆమె దగ్గరకు వెళ్ళి పలకరించింది. ఎవరమ్మా ఇవి అని అడిగింది భాగ్యమ్మ గారు. నేను అందరమ్మాయిని అయి ఉండాలనుకుంటున్నాను అన్నది అమ్మ. ఈ అమ్మాయిని చూశారు, ఎంత ముద్దుగా ఉన్నదో, మాటలు అంతకంటే ముద్దుగా ముచ్చటగా ఉన్నాయి అని చెప్పింది కాంతయ్య గారితో ఆమె. ఓహో అట్లాగా, ఎవరా అమ్మాయి అని చూశారు కాంతయ్య గారు. వారికి ఏమి సాక్షాత్కారమైందో అలాగే అనిమేషులైనారు. అక్కడి నుండి వస్తూ అమ్మ తులసి చెట్టు దగ్గరికి వెళ్ళింది. అమ్మాయి, తులసి చెట్టు తాకకు అని కసిరారెవరో. తులసి చెట్టు అంత అంటరానిదా అని కాంతయ్య బాబుగారు వంక చూసింది అమ్మ. బాబుగారు చేతులు సాచారు తన వద్దకు రమ్మని. అప్పటికే అమ్మ పరుగెత్తి కనుమరుగైపోయింది. తర్వాత 25 సంవత్సరాలకు 1957లో జిల్లెళ్ళముడి వచ్చి అమ్మను దర్శించారు. అప్పటికి 4 దశాబ్దాలై కాంతయ్య గారు మహనీయునిగా లోకంలో ప్రసిద్ధులైనారు. యోగి గారి అసలు పేరు లక్ష్మీ కాంతయ్య గారు. యోగాభ్యాసం వల్ల కాంతయ్య యోగి అయినారు. గుంటూరు జిల్లాలోని కొత్తరెడ్డిపాలెం వారి ఊరు. చేబ్రోల్ దగ్గర. కొమ్మరాజు చిన్నంరాజు, కామేశ్వరమ్మ దంపతుల పెద్ద కుమారుడు లక్ష్మీకాంత యోగి. 1887 పుష్య బహుళ ఏకాదశికి పుట్టాడు. గుంటూరులో మెట్రికులేషన్ దాకా చదివి డ్రాఫ్ట్మన్ కోర్సు పూర్తి చేశారు. సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల, హిందీ భాషలలో చక్కని ప్రావీణ్యం సంపాదించారు. ఆ రోజుల్లోనే ప్రాణాయామ సాధన చేశారు. గొంతు శ్రావ్యంగా ఉండటంతో పురాణాలు చెప్పేవారు. నాటకాల్లో కూడా వివిధ పాత్రలు ధరించేవారు. ఆయుర్వేద వైద్యంలో నిష్ణాతులై వైద్యునిగా మంచి పేరు పొందారు. మంత్రశాస్త్రంలో మంచి దిట్ట. మంత్రదేవతలందరూ ఆయన అదుపులో ఉండేవారు. తేలుమంత్రం ప్రయోగించి అందరి బాధ తొలగించేవారు. ఈశ్వర శతకము, విజ్ఞానాంజలి, దక్షిణామూర్తి స్తోత్రం, త్రిపుర రహస్యం, భగవద్గీత వాక్యాలు వంటివి 23 గ్రంథాలు రచించారు. కొత్తరెడ్డిపాలెంలో శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారు ఆనందాశ్రమం స్థాపించారు. 1916లో స్వామివారు సిద్ధి పొందుతూ ఆశ్రమ బాధ్యతలు వారికి అత్యంత ప్రియశిష్యులైన యోగి గారికి అప్పగించారు. కర్మ, భక్తి, జ్ఞానయోగాలను సొంతం చేసుకుని ఆధ్యాత్మిక లోకానికి జ్ఞానభిక్ష పెట్టేవారు యోగివర్యులు. ఒకసారి భద్రాచలం పోయి వచ్చిన తర్వాత భార్య అనసూయమ్మ స్వర్గస్థులైనారు. అనంతరము యోగిగారు నిరంతర భగవద్ధ్యాసలో గడపసాగారు. ఆనందాశ్రమంలో ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించి విగ్రహం ప్రతిష్ఠించారు. అలాగే నరసరావుపేట దగ్గర నకరికల్లులో విశ్వనాథస్వామి ఆలయాన్ని ఏర్పాటు చేశారు. పొన్నూరు దగ్గర కసుకూరులో బాలకోటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ ప్రతిష్ఠ దగ్గరుండి జరిపించారు. గంగినేని గ్రామంలో వీరాంజనేయ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఆనందాశ్రమంలో గాయత్రి అమ్మవారిని, మేధా దక్షిణామూర్తిని, దత్తాత్రేయ స్వామిని ప్రతిష్ఠించి నిత్య పూజలకు ఏర్పాటు చేశారు. కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, అవధూత పిచ్చమ్మగారు, కుర్తాళం సిద్ధేశ్వర పీఠాధిపతులు, జిల్లెళ్ళముడి అమ్మ ఆశ్రమాన్ని దర్శించిన మహనీయులు. అసలు లక్ష్మీకాంతానంద యోగివరులు సన్యాసం స్వీకరించకుండానే ఒక మహాయోగిగా గుర్తింపు పొందారు. తెలుగుదేశంలో వారి మహిమలు కథలుగా చెప్పుకున్నారు. 1928-29లో అనావృష్టి కలిగి వర్షాలు పడక ప్రజలు బాధపడుతుంటే వరుణ దేవతారాధన చేసి వర్షాలు కురిపించి రైతులకు ఊరట కలిగించారట. ఆశ్రమానికి వచ్చిన ఎవరినీ భోజనం చేయకుండా పోనిచ్చేవారు కారు. శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన రామేశ్వరంలోని జ్యోతిర్లింగం పక్కకు ఒరిగితే సరిచేసి పునఃప్రతిష్ఠించాలని ప్రయత్నించిన ఋత్విక్కులు లింగాన్ని చుట్టుకుని నాగసర్పం ఉండటం చూసి భయపడుతుంటే కాంతయ్య యోగి గారు ఆ సమయంలో అక్కడే ఉన్నందువల్ల వారు ఆలయంలోకి వెళ్ళి ప్రార్థించగా నాగసర్పం అదృశ్యమై ప్రతిష్ఠ నిరాటంకంగా జరిపించారు. అటువంటి విశేషాలు ఎన్నో వారి జీవితంలో చోటు చేసుకుని ఉన్నాయి. శ్రీ కాంతయ్య యోగివర్యులు 1970లో అమ్మలో లీనమైనారు. కాంతయ్య గారు బ్రహ్మీభూతులైన తర్వాత కూడా అమ్మ కొత్తరెడ్డిపాలెంలోని ఆనందాశ్రమానికి వెళ్ళి అక్కడి ఆలయాలను దర్శించి
వారిని గూర్చి అక్కడి వారికి ఎన్నో విషయాలు చెప్పింది. లక్ష్మీకాంతయ్య యోగివర్యులు మనకు నిత్య ఆరాధనీయులు. వారిచే రాజరాజేశ్వరిగా దర్శించబడ్డ అమ్మ కరుణ అపారంగా మనం పొందగలగటం అమ్మ దయావిశేషమే. జయ హో మాత.